చికెన్ పాస్తా ట్రై చేయడానికి పాస్తా చీ అనే ప్లేస్ కి వచ్చా. హాయ్ ఫ్రెండ్స్, జార్జియా ట్రిప్ లో భాగంగా బటూమి సిటీలో ఉన్నప్పుడు నేను అండ్ నాకు ట్రిప్ లో పరిచయమైన అశ్విన్ బ్రో కలిసి పాస్తా షీ అనే రెస్టారెంట్ కి వచ్చాం. జార్జియాలో చాలా చోట్ల ఈ పాస్తా షాప్ కనిపించింది. వీళ్ళు తయారు చేసే పద్ధతి కూడా కొత్తగా ఉంది, అందుకే ట్రై చేద్దాం అని వచ్చేసాం. ఇది యాక్చువల్ గా ట్రెడిషనల్ జార్జియన్ ఫుడ్ ఏం కాదు, బట్ జార్జియా కంట్రీలో చాలా చోట్ల వీళ్ళ బ్రాంచెస్ అయితే ఉన్నాయి అండ్ చాలా పాపులర్ కూడా. మెయిన్ గా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చీజ్ పాస్తా. జార్జియాలో చాలా రకాల చీజెస్ అయితే ఉంటాయి. సుల్గూని, ఇమేరులి, తెనీలి, గూడా, చెడ్డర్, ఇలా చాలా రకాల చీజులు అయితే ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా స్టోన్ లాగా, ఇది కూడా చీజే అన్నమాట. పాస్తాని బాయిల్ చేసి సాఫ్ట్ గా అయ్యాక ఈ రాయిలా కనిపిస్తున్న చీజ్ లో పడేసి బాగా మిక్స్ చేసి బాక్స్ లో తీసుకుని మనం ఏం చెప్తే అవి యాడ్ చేస్తారు. వెజిటేబుల్స్ కానీ, చికెన్ కానీ, ఇంకా ఏమైనా సాసెస్, ఇలా మనం నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. మేమైతే మెనూ మొత్తం చూసి కర్రీ చికెన్ పాస్తా, పెప్పరికా చికెన్ పాస్తా 2 ఆర్డర్ చేసాం. ఇచ్చిన హైప్ కి, వేసిన బిల్ కి, టేస్ట్ కి సరితూగట్లేదు అనిపించింది. ఏదో రబ్బర్ తింటున్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు. జస్ట్ యావరేజ్ గా ఉంది, బట్ కొత్త ప్లేసెస్ కి వచ్చినప్పుడు మాత్రం కొత్త ఫుడ్స్ ట్రై చేసే అవకాశం ఉంటుంది కదా అని కాంప్రమైజ్ అయిపోయి కంప్లీట్ చేసేసా. బిల్ వచ్చేసి 36 జెల్ అయింది, అంటే దాదాపు 1170 రూపీస్. ఇఫ్ మీకు గనక యూనిక్ గా ఏమైనా పాస్తా ట్రై చేయాలనిపిస్తే జార్జియాకి వచ్చినప్పుడు ఈ పాస్తా షీ రెస్టారెంట్ లో అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ బటూమి సిటీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేసా, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూసేయండి. బోయ్.